డిసెంబర్ 1వ తేదీన మనకు కార్తీక అమావాస్య రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. 1వ తేదీన వస్తుంది కాబట్టి నెలంతా కూడా మీకు బాగా కలిసి రావాలి. నెలలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఆర్థికంగా బాగుండాలి, ఫైనాన్షియల్గా కూడా మాకు బాగా ఉండాలండి, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగాలని భావించుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి అమావాస్య కూడా ఉంది కాబట్టి పరమ పవిత్రమైనది కదా. కాబట్టి యాలకులతో ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. కార్తీక మాసం నెల రోజులు కూడా మనం నియమాలతో ఏంటంటే కనుక పూజ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. నెలంతా కూడా భక్తి శ్రద్ధలతో మనం ఏంటంటే ఉంటూ ఉంటాం కదా. భక్తి భావంతో, భక్తిలో మనం ఒక రకంగా చెప్పాలంటే నీలమైపోతూ ఉంటామని చెప్పొచ్చు. ఈ మాసం అంతా కూడా ఏంటంటే కనుక చక్కగా శివుణ్ణి పూజిస్తూ ఆరాధిస్తూ కార్తీక పురాణాలు వింటూ కార్తీక భజనలు అలానే కాకుండా ఏంటంటే ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము. కాబట్టి కార్తీక మాసం చాలా శక్తివంతమైన మాసం, చాలా గొప్ప మాసంగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో వచ్చే చివరి రోజు అంటే అమావాస్య 1వ తేదీన వస్తుంది కాబట్టి చాలా మంచిదండి, అదృష్టం అనే ఒక రకంగా చెప్పొచ్చు. మనకేంటంటే నార్మల్గా కొన్నిసార్లు అండి కొన్ని నెలలు బాగా కలిసి వస్తే కొన్ని నెలలు మనకు అనుకూలించవు. అలా అనుకూలించక మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఈ నెల అయినా సరే బాగా కలిసి వస్తే బాగుండు, ఇబ్బంది లేకపోతే బాగుండు, అంటే కొంచెం కష్టాలు తగ్గితే బాగుండు అని బాధపడిపోతూ ఉంటాం కదా. అలా మీకేంటంటే కనుక బాధ లేకుండా చక్కగా మీరు పట్టిందల్లా బంగారంలాగా మారటానికి, మీ దగ్గరికి ధనం రావటానికి, అలాగే వచ్చేసి ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి నెల మొత్తం కూడా అండి డబ్బుకు లోటు ఉండకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే యాలకుల పరిహారం చేసేసుకోండి. పర్ఫెక్ట్గా మీకు అంటే పనిచేస్తుంది, ఇబ్బంది అనేది తొలగిపోతుంది అనమాట. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా అమావాస్య ఇలా ఫస్ట్ తేదీన వస్తుంది కదా, వస్తే ఏంటంటే కనుక నెల మొత్తం కూడా అనుకూలిస్తుంది అనమాట. అంటే కష్టాలను తీర్చేసుకోవడానికి, సమస్యల నుంచి బయటపడటానికి, అలానే కాకుండా ఏంటంటే ఆర్థికంగా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి, ఇబ్బందులను తొలగించుకోవడానికి అమావాస్య అనేది ఉపయోగపడుతుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందండి. ఎందుకంటే అమావాస్య అంటే ఆ తల్లికి చాలా ఇష్టం. అలానే మనకి ఏంటంటే కనుక ఇది కార్తీక అమావాస్య కూడా కాబట్టి శివుడికి కూడా అంకితం చేయబడుతుంది అనమాట. అందుకే మీరు ఈ రోజు ఏం చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది. కార్తీక మాసంలో చివరి రోజు, అలానే కాకుండా మనకు డిసెంబర్ 1వ తేదీ కాబట్టి ఈ రోజున మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఇంట్లో పిండి దీపం పెట్టుకోండి. పిండి దీపం ఎందుకు పెట్టాలంటే కనుక ఈ పిండి దీపం వల్ల మీకు చాలా వరకు కూడా అండి కోరికలు తీరుతాయి, ధనపరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి. పిండి దీపం పెట్టిన తర్వాత అందులో యాలక్కాయని వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. అలా యాలక్కాయని వేయటం వల్ల కూడా మీ అదృష్టాన్ని ఆపటం ఇక ఎవరి తరం కాదని చెప్పొచ్చు. మీ చేతుల గుంట అంటే మన చేతుల ద్వారా మనం కొన్ని పనులు చేస్తే ఆ పనులు సక్సెస్ అవ్వక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, బాధపడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఏంటంటే కనుక ఏం చేస్తున్నామో కూడా అర్థం కాకుండా ఈ ఇబ్బందిలో మనం కూవిలో పడిపోతూ ఉంటాం. అలా పడకుండా నెలంతా కూడా బాగుండాలి, నెలంతా కూడా బాగా కలిసి రావాలంటే కార్తీక అమావాస్య రోజున అంటే అదేనండి డిసెంబర్ 1వ తేదీ రోజున దీపం పెడితే దీపంలో ఖచ్చితంగా యాలక్కాయని వేయండి. యాలక్కాయని వేసేటప్పుడు యాలక్కాయని తీసుకుని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. అంటే నెలంతా కూడా బాగా కలిసి రావాలి, ఇబ్బంది ఉండకూడదు, డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తొలగిపోవాలి, అలానే దైవానుగ్రహం కలగాలి అనేసి మన సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత యాలక్కాయని దీపంలో వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఆచరించండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక దగ్గరలో ఉండే శివాలయానికి ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే కార్తీక మాసంలో చేసే పూజలకు ఒక ఎత్తు అయితే కార్తీక మాసం చివరి రోజు చేసే పూజకు ఇంకొక అంటే ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఈరోజు శివుడిని మనం అభిషేకించుకుంటే. శివుడిని ఎలా అభిషేకించండి అంటే కనుకనండి జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తున్నామండి, చాలా వరకు కూడా మేము ఏంటంటే కనుక ఇబ్బందులు పడిపోతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి మనం ముఖ్యంగా విభూది ఉంటుంది కదా, విభూది అంటే భస్మం అని చెబుతూ ఉంటారు, శివుడికి చాలా ఇష్టకరమైనది. ఈ విభూదిని ఏంటంటే కనుక రాగి చెంబులో నీటిని తీసుకొని అందులో ఈ విభూదితో పాటు కొంచెం ఏంటంటే కనుకనండి కర్పూరం పొడిని కలిపేసి మనం ఏంటంటే కనుక శివుడికి అభిషేకం చేస్తే మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అవి పోవటానికి అవకాశం ఉంటుంది. నెలంతా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే మనం శివుడికి నెలంతా కూడా అభిషేకం చేసినంత పుణ్యం కూడా మనకు లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే శివాభిషేకం చేయండి. చేసేటప్పుడు మీరు ఒకటే చెప్పుకోవాలి, మాకు అంటే కష్టాలు తొలగాలి, బాధల నుంచి మేము బయటపడాలి, మాకు కష్టం ఉండకూడదు. ఇలా చెప్పేసుకుని అభిషేకం చేస్తే చాలా మంచిదనమాట. ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో వారికి ఖచ్చితంగా శివానుగ్రహం కలుగుతుందన్నమాట. ఇక అలానే కాకుండా అంటే ధన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు కదా, చాలా వరకు కూడా ఏంటంటే కనుక డబ్బు అనేది ఉండనే ఉండదు. ఒకవేళ ఉందనుకోండి అది ఒక రోజు ఉందంటే ఇంకా గొప్ప కదా, అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈరోజు సుగంధంతో ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో అలాంటి వాళ్లకు డబ్బు సమస్య తొలగిపోవటానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుందన్నమాట. సుగంధం అంటే ఏమీ లేదండి, సుగంధం అంటే
నార్మల్గా అత్తరుగా పరిగణిస్తారు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రోజ్ వాటర్గా కూడా పరిగణిస్తూ ఉంటారు. సుగంధ ద్రవ్యం అంటే కనుక అత్తర్ అని చెబుతూ ఉంటారు. అత్తర్ అంటే కనుక మనం నార్మల్గా అండి ఇలా మనకు షాప్స్లో దొరుకుతూ ఉంటుంది, మన ఇళ్ళలో మనం పెట్టుకుంటూ ఉంటాం, మంచి వాసన వస్తూ ఉంటుంది జాస్మిన్ స్మెల్తో కానీ, లేదంటే కనుక ఇలా మనకు నార్మల్గా మల్లెపూలతో లేదంటే గులాబీ పూలతో దొరుకుతూ ఉంటుంది అనమాట. అది నీటిలో 5-6 చుక్కలు కలిపి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అలా అభిషేకం చేయడం వల్ల ఏంటంటే కనుక ధన సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడతారో ఆ డబ్బు సమస్య పోవడానికి అవకాశం అనేది ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఇలా రకరకాల ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితాలు మారిపోయి మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల్ని మనం తీర్చేసుకోవడం అవుతామన్నమాట. అలానే మనం పట్టిందల్లా బంగారం చేసుకునేలాగా వీలు కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఈ విధంగా ఆచరించేసుకోండి. ముఖ్యంగా ఈ రోజు మీరు ఏంటంటే కనుక ఒక్క దీపం పూజ గదిలో పెడితే, పిండి దీపం పెట్టినా, నార్మల్ దీపం పెట్టినా అదేంటంటే కనుక శివకేశవులకు అంకితం చేయబడుతుంది. లక్ష్మీదేవి కూడా ఆ దీపం చేరుతుంది. కాబట్టి దీపారాధన చేయండి. మీ వీలుడి బట్టి ఏంటంటే కనుక మీరు చక్కగా నీళ్లతో, పంచామృతాలతో, పాలతో, లేదంటే సుగంధంతో, లేదంటే ద్రవ్యంతో, అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా మీకు తోచినట్టు మీరు ఏంటంటే కనుక శివుడికి అభిషేకం చేయండి. అలా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఆ తర్వాత మనం ఏంటంటేనండి నెలంతా కూడా చక్కగా అనుకూలించాలి. నెలంతా కూడా మాకు బాగా కలిసి రావాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని మనం ఏం చేస్తాం, ఫస్ట్ రోజున ఖచ్చితంగా గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళేసి ఏంటంటే కనుక దైవ దర్శనం చేసుకుంటాం, లేదంటే ఇంట్లోనైనా సరే దీపం పెట్టుకుంటాం. ఎందుకంటే పోయిన నెల మాకు అంతగా కలిసి రాలేదండి, చాలా ధన సమస్యలు వచ్చాయి, చాలా ఇబ్బంది పడిపోయాం, ఏం చేయాలో అర్థం కావటం లేదు మాకు. అంటే మేము ఏంటంటే కనుక బాగా కష్టపడితేనే మాకు డబ్బు వస్తుంది. ఆ కష్టం ఏంటంటే కనుకనండి ఎక్కువగా కష్టపడ్డా మాకేంటంటే కనుక, లేదంటే కనుక కొంచెం తక్కువ కష్టపడ్డా మా దగ్గరికి డబ్బు రాదు, ఎక్కువ కష్టపడితే మాకు కొంచెం అనారోగ్య సమస్యలు వస్తాయి, నెలలో మాకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, దైవానుగ్రహం ఉండదని బాధపడేవారు ఏంటంటే కనుక ఖచ్చితంగా గుడికి వెళుతూ ఉంటారు. నార్మల్గా సర్వసాధారణంగా చాలా మంది కూడా ఏంటంటే కనుక రండి టెంపుల్స్కి వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. లేదు వెళ్ళే వీలు లేదంటే కనుక ఇంట్లోనే పూజలు చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక ఈ ఫలితాన్ని చూసి మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. మీరైతే ఆశ్చర్యపోతారండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఈ పరిహారానికి అత్యంత శక్తి ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. మనకు ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి, 5 యాలకులు కావాలన్నమాట. 5 అనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టం. 5 యాలకులు అంటే కూడా అమ్మవారికి ఇష్టం. యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి యాలకులను తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకుంటే నెలంతా కూడా మనకు అదృష్టం, ఐశ్వర్యం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఎనలేని సంపద మన సొంతం అని చెప్పొచ్చు. అంటే సంపద అంటే కనుక ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కోట్లు వస్తాయని కాదు, సంపాదించిన దాంట్లో మనం తృప్తిగా ఉంటాం. మనం ఎంతైతే సంపాదిస్తామో దాన్ని మనం ఏంటంటే మన ప్రాప్తం చేసుకుంటాం. కొంతమంది ఏంటంటే ఇప్పుడు నెలకు 20,000 సంపాదించే వాళ్ళు కావచ్చు, 10,000 సంపాదించే వాళ్ళు కావచ్చండి, చేతికి డబ్బు వచ్చిన తర్వాత చేతిలో చిల్లి గవ్వ కూడా లేక బాధపడిపోతూ ఉంటారు. అలా కాకుండా ఏంటంటే కనుక కొంచెం డబ్బు మన దగ్గర ఉండేలాగా, ఎంత ఖర్చు అవ్వాలో అంత ఖర్చు అయ్యేలాగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించుకోండి. అంటే 5 యాలకులు తీసుకుంటారు కదా, తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి, అంటే మీరు పూజ చేసుకోండి. నార్మల్గా కార్తీక అమావాస్య కాబట్టి చివరి రోజు కాబట్టి కార్తీక మాసంలో మనకు డిసెంబర్ 1 కావున ఇంట్లో ఎలాగైనా సరే మనం పూజ చేసుకుంటాం. పూజ చేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక యాలకులను తీసేసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. కానీ యాలకులని డైరెక్ట్గా కింద పెట్టకూడదు, ఆకు మీద కానీ లేదంటే పేపర్ మీద కానీ పెట్టుకోవాలి. అలా పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి. ఆకులో పెడితే చాలా మంచిది. అది కూడా ఏంటంటే కనుక తమలపాకులో పెట్టుకోండి 5 యాలకులు. అలా పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి సంకల్పం చెప్పుకోండి. అమ్మ నెలంతా కూడా బాగా కలిసి వచ్చేలాగా చూడు తల్లి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ నెలంతా కూడా మాకు పట్టిందల్లా బంగారం లాగా అంటే కలిసి వచ్చేలాగా చెయ్యు, డబ్బు లేక నరకం చూస్తున్నాం, డబ్బు మాకు ప్రాప్తం చెయ్యు తల్లి అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి. అలా చెప్పేసుకుని ఆ 5 యాలకులు అమ్మవారి పటం ముందు వదిలేసి సంకల్పం చెప్పుకొని ఇంకేంటంటే కనుక మనము వాటి జోలికి పోకుండా ఉంచుకోవాలండి. అంటే ఎంతసేపు ఉంచాలంటే కనుక మీరు ఎంతసేపు ఉంచితే అవి అంత పవిత్రంగా మారితే గుర్తుపెట్టుకోండి. ఆదివారం కాబట్టి మనం పెద్దగా తీసి వెంటనే మనం జేబులలో పర్సులలో పెట్టుకోం కాబట్టి అలాగే ఉంచండి, ఏం కాదు. సోమవారం వరకు కూడా ఉంచుకోవచ్చు. అంటే సోమవారం రోజు కూడా తీసేసి మీ పర్సులో 2 యాలకులు పెట్టుకోండి. ఎంత చక్కగా ధనం వస్తుంది, ఎంత సంపాదన మీకు మిగులుతుంది. అలానే కాకుండా అంటే పోయిన నెల కంటే కూడా ఈ నెల ఎంత చక్కగా ఉంటుంది అనేది ఏంటంటే కనుక మీరే చూసుకోగలుగుతారు, మీరే ఆశ్చర్యపోగలుగుతారు. ఇబ్బంది అనేది అసలు ఉండదండి. ఈ నెలంతా కూడా మీకు ఐశ్వర్యం అని చెప్పొచ్చు. అంటే కోట్లలో మీ ఆదాయం ఉంటుంది, కోట్లలో మీ సంపాదన ఉంటుందని కాదు. మనం ముందు చెప్పుకున్నట్టే ఏంటంటే కనుక మనం ఏంటంటే కనుక సంపాదించిన దాంట్లో కొంచెం సంతోషపడగలుగుతాం. అంటే ఎక్కువగా శ్రమించకుండా కూడా మనకు కొంచెం డబ్బు అనేది చేతికి అందుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా మన సంపాదన ఎప్పుడు కూడా అండి, మనం ఇప్పుడు సంపాదించుకున్నామంటే అది దైవానుగ్రహంతోనే. దేవుడి యొక్క అనుగ్రహం అంటే సంపూర్ణంగా మనకు ఉందనుకోండి, మనం కొంచెం కష్టపడ్డా కానీ డబ్బు ఎక్కువగా వస్తూ ఉంటుంది. అదే మనకు దైవానుగ్రహం లేకపోతే మనం రాళ్లను ఎత్తి, కొండలను ఎత్తి, కొట్టి ఇవన్నీ కూడా చేసి
కలిసిపోయినప్పటికీ కూడా మనకు పెద్దగా సంపాదన అనేది రాదు. ఎందుకంటే కనుక దైవానుగ్రహం లేదు కాబట్టి. కావున ఏంటంటే కనుక ఇలా దైవానుగ్రహాన్ని కలిగించుకొని మన సంపాదన పెంచుకోవడానికి, నెలంతా కూడా బాగుండటానికి, ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా, సమస్యలు, కొన్ని రకాల కష్టాలు, మధ్యలోనే ఇబ్బందులు అనేవి రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారమే ఈ యాలకుల పరిహారం. ఈ పరిహారం మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. పర్సులో నెలంతా కూడా పెట్టుకోండి. నెల తర్వాత తీసేసి వేప చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ పడేసుకోండి, సరిపోతుంది. ఇలా సరిపోతుంది. అలానే కాకుండా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర పెట్టుకోవచ్చు. అంటే అన్ని యాలకులు అనేసి మీరు పెట్టుకోండి. పెట్టుకునేటప్పుడే దైవం ముందు అలా పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత వాటిని తీసేసి మన పర్సులో కానీ, జేబులో కానీ, బ్యాగులో కానీ ఎక్కడైనా పెట్టొచ్చండి. ఇక్కడే పెట్టాలని రూల్ ఏమీ లేదు. లేదంటే కనుక మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే అక్కడ గల్లాపెట్టెల్లో కూడా అంటే పెట్టుకోవచ్చు. కానీ వాటిని తీసి పడేయటం మధ్యలో ఇలాంటివి చేయకండి. వాటికి దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి ఆ యాలకులను పర్మనెంట్గా మన దగ్గర నెల మొత్తం ఉంచేసుకుని నెల తర్వాత చివరిలో మనం పడేసుకుంటే ఇంకా మంచి ఫలితం వస్తుంది. అలాగే మళ్ళీ తిదివార నక్షత్రం చూసుకుని ఈ విధంగా ఆచరించేసుకోండి. ఇక మీకు ఇంకా తిరుగు అనేది ఉండదండి. చూడండి ఎంత ఫలితం వస్తుందనేది మీకు అర్థమైపోతుంది అనమాట. చాలా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. నెలంతా పట్టిందల్లా బంగారంలాగా మార్చుకోండి.